హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు సింపుల్ అండ్ ఈజీ రెసిపీ వెజిటబుల్ రైస్ని అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మంచిగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఉంటుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకు లంచ్ బాక్స్లోకి ఇలా తయారు చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తినేస్తారు. అలాగే చాలా హెల్దీ రెసిపీ అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే ఇందులో మనము అన్ని కూరగాయ ముక్కలు కూడా వేస్తాం కాబట్టి మంచి హెల్దీ రెసిపీ అండి. అయితే తయారీ విధానం ఏంటి, కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను ఒక చిన్న ముక్క అనమాట క్యాబేజీ తీసుకున్నాను. దాన్ని సన్నగా ఇలా తురుముకున్నానండి. అలాగే ఒక 10 వరకు బీన్స్ని తీసుకున్నాను. వాటిని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. ఒక 5 పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అలాగే ఒక క్యారెట్ అండి, ఒక పెద్ద క్యారెట్, దాన్ని కూడా ఇలా చిన్నగా చాప్ చేసుకోవాలి. ఇంకా ఉల్లికాడలు కూడా వేసుకోవాలి, దీంట్లోకి బాగుంటుంది. అలాగే ఒక 10 నుంచి 15 వరకు వెల్లుల్లిపాయలు అయితే తీసుకోండి. మంచి ఫ్లేవర్ అనమాట వెల్లుల్లిపాయలతోటే ఈ వెజిటబుల్ రైస్ టేస్టీగా ఉంటుంది. ఎన్ని వేసుకున్నా పర్వాలేదు. ఒక 10 నుంచి 15 వరకు పొట్టు తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని రెడీగా పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి 3 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, ఒక 2 ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి చిన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, వెల్లుల్లి వేసుకొని ఇవి దోరగా ఫ్రై చేసుకోవాలండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ వెల్లుల్లిపాయలు ఎర్రగా ఫ్రై అయితేనే మనకు ఫ్రైడ్ రైస్ టేస్టీగా ఉంటుంది. అవి ఇలా మంచిగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఉల్లికాడలు కూడా వేసుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్స్ అంటాం కదా, అవి కూడా వేసుకొని వాటిని కూడా ఇలా కలుపుకుంటూ ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బీన్స్, క్యారెట్ అలాగే క్యాబేజ్ కూడా వేసుకోవాలి. మూడింటిని కూడా ఒక్కసారే వేసుకోండి. ఇక్కడ మీరు ఇంకా క్యాప్సికమ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని, కూరగాయ ముక్కలన్నిటిని కూడా మంచిగా కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. కాసేపు ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోకే ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ అయితే వేస్తున్నానండి. సాల్ట్ వేస్తే కూరగాయ ముక్కలు తొందరగా మగ్గిపోతాయి. సాల్ట్ వేసుకొని అంతా కూడా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టి ఒక 5 మినిట్స్ పాటు ఈ ముక్కలన్నీ మంచిగా మగ్గేంత వరకు మగ్గించాలి. ఈలోపు అన్నం అయితే వండుకొని చల్లారబెట్టేసుకోవాలండి. ఇక్కడ మీరు బాస్మతి రైస్ అయినా తీసుకోవచ్చు, లేదంటే నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు. మనకు కావాల్సిన క్వాంటిటీలో రైస్ని అయితే వండుకొని ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టేసుకుంటే అన్నం మనకి పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. చల్లారితే అన్నం మంచిగా పొడి పొడిగా ఉంటుంది. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని మళ్ళీ ఒకసారి ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. అంతా మంచిగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 క్యూబ్స్ వరకు మసాలా మ్యాజిక్ క్యూబ్స్ అని దొరుకుతాయండి మార్కెట్లో, అవైతే వేస్తున్నాను. దాంట్లో కొంచెం బ్లాక్ సాల్ట్ అలాగే పెప్పర్ పొడి అన్నీ అందులోనే ఉంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఆ క్యూబ్స్ వేస్తే. మ్యాగీ మసాలా క్యూబ్స్ అండి. వెజిటబుల్ రైస్లోకి ఇలాంటి వాటిలోకి ఈ క్యూబ్స్ని వేసుకున్నారంటే రైస్ అనేది చాలా చాలా టేస్టీగా అవుతుంది. రెస్టారెంట్లో తింటే ఎలా ఉంటుందో వెజిటబుల్ రైస్ సేమ్ మనకు అదే టేస్ట్ వస్తుందన్నమాట. చూడండి, ఇలా ఉంటాయి, క్యూబ్స్ లాగా ఉంటాయి. ఇలా మనము నొక్కితే మంచిగా పొడి పొడిగా విడివిడిగా అయిపోతుందన్నమాట. మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి ఈ క్యూబ్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే 2 క్యూబ్స్ వరకు వేసానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా తెచ్చుకొని ఇలా రైస్ చేసుకొని చూడండి. అచ్చు మనం పెద్ద రెస్టారెంట్స్లో తింటే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇలా ఈ పొడినంతా కూడా ఇందులో వేసుకున్న తర్వాత
ఇంకంతా మంచిగా కలిపేసుకొని ఇందులోకి రైస్ని యాడ్ చేయడమే. మనం ఇంకా వేరే సపరేట్గా ఏ పౌడర్లు యాడ్ చేయాల్సిన అవసరం లేదండి. ధనియాల పొడి కానివ్వండి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, అలాగే బ్లాక్ సాల్ట్, పెప్పర్ పొడి అన్నీ కూడా అందులోనే ఉంటాయి. మనం సపరేట్గా వేయాల్సిన పని ఉండదు. ఇలా ఎంత అన్నం అయితే పడుతుందో చూసుకొని ఒకసారి మొత్తం వేసేయకుండా చూసుకుంటూ యాడ్ చేసుకోండి. ఇలా అన్నం అంతా కూడా ఇందులోకి వేసుకొని మంచిగా కలుపుకుంటూ స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని అంతా కూడా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. మీకు ఇష్టం ఉంటే చివరిలో కొంచెం కొత్తిమీర అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా మనం ఇందులో ఎర్రకారం అలాంటివి వేయం కాబట్టి పచ్చిమిర్చిని మన టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకుంటే టేస్టీ వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి మీ పిల్లలకు కూడా పెట్టండి. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. లంచ్ బాక్స్లోకి ఇలా చేసి పెట్టారంటే కంపల్సరీగా బాక్స్ అయితే ఖాళీ చేసుకొని వస్తారు. అంత బాగుంటుంది. ఇంకా కూరగాయలు ఇవే వేయాలని ఏం లేదండి. మీ ఇంట్లో ఉన్న కూరగాయలు మీ పిల్లలు ఇష్టంగా తినే వెజిటబుల్స్ ఏవైనా కూడా ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మంచిగా పొడి పొడిలాడుతూ స్ట్రీట్ స్టైల్ లాగా, రెస్టారెంట్ స్టైల్ లాగా ఉంది కదా. టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. తప్పకుండా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసుకోండి. చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ట్రై చేసి మీకు ఎలా వచ్చింది ఏంటి, మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఇష్టంగా తిన్నారా లేదా అనేది అయితే నా కమెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ గంటను కూడా కొట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ. నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.